జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రిమాండ్ రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నేరాన్ని అంగీకరించినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జానీ మాస్టర్ భార్య మాత్రం ఇంకా రిమాండ్ రిపోర్ట్ రాలేదని, అది ఆమె ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ. అది రిమాండ్ రిపోర్ట్ ఎలా అవుద్ది అని అంటోంది. ఇక ఈ కేసు గురించి ఆయేషా మాట్లాడుతూ కోర్టులో మేము పోరాడుతామని చెప్పుకొచ్చింది. జానీ మాస్టర్ ఎప్పుడు కూడా ఆమెని వేధించలేదని, పని డిస్టర్బ్ చేయలేదని చెప్పుకొచ్చింది. విశ్వక్సేన్ మూవీ కోసం ఆమె సరిగ్గా పనిచేయలేదని, అందుకే ఆమెని తీసేశారని చెప్పుకొచ్చింది. శర్వానంద్ మనమే సినిమా ఆఫర్ జానీ మాస్టరే ఇప్పించాడని, ఇలా చాలా విషయాలు సుమలత మీడియాతో పంచుకున్నారు. ఇలా సుమలత చెప్పిన విషయాలను చూస్తే సుకుమార్, అల్లు అర్జున్ ఆమె వెనకాల ఉన్నట్లు మాట్లాడారు. దీనిపై కళ్యాణ్ దీప్ సుంకర మాట్లాడాడు. జానీ మాస్టర్ భార్యతో తాను మాట్లాడానని, ఆమె చెప్పిన విషయాలు విన్నానని అన్నాడు. జానీతో మిత్రులుగా ఉన్న కొంతమందే హీరోల సహాయంతో ఇలా చేశారని ఆమె అన్నారు. కానీ నాకున్న సర్కిల్ తో కనుక్కున్నానని, హీరోలు అలాంటి వారు కారని ఆవిడకు చెప్పాను. ఇప్పుడు అల్లు అర్జున్ పేరుని ఇందులోకి లాగాం, కానీ దానికంటూ ఓ ఆధారం లేదు. అలాంటి గాలి మాటలు నమ్మకూడదంటూ ఇలా జానీ మాస్టర్ కేసు మీద కళ్యాణ్ దిలీప్ సుంకర మాట్లాడారు. జానీ మాస్టర్ భార్య మాత్రం ఈ కేసు మీద పోరాటం చేసేందుకు రెడీగా ఉన్నామంది. ఇంతవరకు తాను అమ్మాయిల తరపున మాట్లాడేదాన్ని అని, కానీ ఇలాంటివి కూడా జరుగుతాయని అర్థమైందని చెప్పుకొచ్చింది. మగవారికి కూడా రక్షణ అవసరమని చెప్పుకొచ్చింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే వారికి శిక్ష కూడా విధించాలని తెలిపింది. జానీ మాస్టర్ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే రిమాండ్ రిపోర్ట్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నేరాన్ని అంగీకరించినట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కానీ జానీ మాస్టర్ భార్య మాత్రం ఇంకా రిమాండ్ రిపోర్ట్ రాలేదని, అది ఆమె ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ. అది రిమాండ్ రిపోర్ట్ ఎలా అవుద్ది అని అంటోంది. ఇక ఈ కేసు గురించి ఆయేషా మాట్లాడుతూ కోర్టులో మేము పోరాడుతామని చెప్పుకొచ్చింది. జానీ మాస్టర్ ఎప్పుడు కూడా ఆమెని వేధించలేదని, పని డిస్టర్బ్ చేయలేదని చెప్పుకొచ్చింది. విశ్వక్సేన్ మూవీ కోసం ఆమె సరిగ్గా పనిచేయలేదని, అందుకే ఆమెని తీసేశారని చెప్పుకొచ్చింది. శర్వానంద్ మనమే సినిమా ఆఫర్ జానీ మాస్టరే ఇప్పించాడని, ఇలా చాలా విషయాలు సుమలత మీడియాతో పంచుకున్నారు. ఇలా సుమలత చెప్పిన విషయాలను చూస్తే సుకుమార్, అల్లు అర్జున్ ఆమె వెనకాల ఉన్నట్లు మాట్లాడారు. దీనిపై కళ్యాణ్ దీప్ సుంకర మాట్లాడాడు. జానీ మాస్టర్ భార్యతో తాను మాట్లాడానని, ఆమె చెప్పిన విషయాలు విన్నానని అన్నాడు. జానీతో మిత్రులుగా ఉన్న కొంతమందే హీరోల సహాయంతో ఇలా చేశారని ఆమె అన్నారు. కానీ నాకున్న సర్కిల్ తో కనుక్కున్నానని, హీరోలు అలాంటి వారు కారని ఆవిడకు చెప్పాను. ఇప్పుడు అల్లు అర్జున్ పేరుని ఇందులోకి లాగాం, కానీ దానికంటూ ఓ ఆధారం లేదు. అలాంటి గాలి మాటలు నమ్మకూడదంటూ ఇలా జానీ మాస్టర్ కేసు మీద కళ్యాణ్ దిలీప్ సుంకర మాట్లాడారు. జానీ మాస్టర్ భార్య మాత్రం ఈ కేసు మీద పోరాటం చేసేందుకు రెడీగా ఉన్నామంది. ఇంతవరకు తాను అమ్మాయిల తరపున మాట్లాడేదాన్ని అని, కానీ ఇలాంటివి కూడా జరుగుతాయని అర్థమైందని చెప్పుకొచ్చింది. మగవారికి కూడా రక్షణ అవసరమని చెప్పుకొచ్చింది. ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తే వారికి శిక్ష కూడా విధించాలని తెలిపింది.